ఒక్కొక్క నామం చదువుతుంటే ఒళ్ళు పులకించిపోవాలండి. ఫలితాల కోసం చదవకూడదు. ఫలితం అనేది పక్కనెట్టేస్తే పారాయణ ఎంత అందంగా ఉంటుందో వదిలిపెట్టలేరు మీరు దాన్ని. మళ్ళీ చదువుతారు. ఆపేసినా పర్వాలేదు, మధ్యలో ఆపినా పర్వాలేదు. దయచేసి పూర్తవ్వాలని వెర్రి నియమాలు పెట్టుకోకండి. అక్కడే మన బతుకంతా పాడవుతుంది. ఎంతైతే అంతే అవుతుంది. నీకు అనుభూతి కలిగింది ఆపై ఆ అనుభూతి ఆలోచించుకో. మంచం మీద పడుకున్నా సరే, కుర్చీలో కూర్చున్నా సరే, అన్నం తింటున్నా సరే, ఆ నామానికి అర్థం ఆలోచించు. అందులో పరవశించిపో, అందులో లీనమైపో. అప్పుడు అమ్మవారు నువ్వు ఒకటే, వేరే దర్శనం అక్కర్లేదు. ఇంకా ఎంత అందమైన నామాలు ఇవి, ఎంత అర్థం ఉందో ఒక్కో దానికి ఫలితాలు పెడతారేమిటంటే ఇది చదివితే ఈ అర్థం, ఈ కళ్ళకి సంబంధించిన మంత్రం చదివితే కంటి జబ్బులు రావు. లేదమ్మా, అటువంటి స్కీములు లేవు ఇక్కడ. ఈ ఉచిత పథకాలు అమ్మవారికి ఉండవు. ఆవిడకి మీ ఓట్లు అవసరం లేదు ఇక్కడ. రాజకీయ నాయకులండి పథకాలు పెట్టాలి. ఆ కళ్ళ సౌందర్యం, ఆత్మ సౌందర్యం, వేదాంతం అది తెలుసుకోవాలని చెప్తున్నా తెలుసుకోవడం మనం చీకోవాలేమిటండి.